తులారాశి. ఈ తులారాశి వారికి అందరికీ కూడా మనకి ఈ వారం అధికమైనటువంటి ఆదాయాలు రావడానికి అవకాశాలున్నాయి. వివాహాలు కూడా అవడానికి అవకాశాలున్నాయి. ముహూర్తాలు లేకపోయినప్పటికీ కూడా. రాజ్ నిడుమోరు సమంత పెళ్లి చేసుకుంది తులారాశి ఆయనే. మరి ఆ విధంగా ఈ యొక్క ఆదాయాలు బాగా పెరుగుతాయి. ఆ తర్వాత ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. కొన్ని శుభకార్యాలు చేసేటటువంటి ఈ యొక్క అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా బంధువులందరూ కూడా మీ చుట్టూ చేరతారు. బంధువులందరితో కూడా మీరు తిరగడం, మరి హనీమూన్లని చెప్తూ దేశాలు తిరగడం, ఈ విధంగా చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఉద్యోగాల నుంచి మరి కొంతమంది ఎ, సరిగ్గా లేకపోవడం వల్ల నియంత్రణ అనేదో, లేకపోతే వీళ్ళ యొక్క పరిపాలన సరిగ్గా లేకపోవడం ద్వారా అనేక మంది మరి బయటకు వచ్చేయడం అనేటటువంటి జరుగుతాయి. ఈ రకంగా ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొత్త ఉద్యోగాల కోసం వెతకడం అనేటటువంటివి చేస్తారు. అలాగే విద్యార్థులు మరి తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా చదవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే వ్యాపారాల దగ్గరకు వచ్చేసరికి హోటల్ వ్యాపారాలు, ఈ యొక్క రెస్టారెంట్లు, మరి బర్గర్లు, పిజ్జాలు, ఇలాంటి అన్నీ కూడా బేకరీలు, ఇలాంటి వ్యాపారాలు చాలా బాగుంటాయి. అలాగే సెల్ ఫోన్లు, అలాగే ఈ ల్యాప్టాప్ల సర్వీసులు, ఇవన్నీ కూడా ఈ వ్యాపారాలు ఈ వారంలో చేసేటటువంటి వాళ్ళకి సరిపోతుంది. కాబట్టి ఈ రాశి వారందరూ కూడా మనం ఏం చేయాలండి అని అనుకుంటే, శత్రువులపై ఆధిపత్యం సంపాదిస్తారు. లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ సంపాదించడం అనేటటువంటి జరుగుతుంది. బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి మీరు బయటకు వచ్చేయడం జరుగుతుంది. తద్వారా ఆరోగ్యం బాగా ఉండడం అనేటటువంటి జరుగుతాయి. అయితే మీ ఈ జాతకంలో రాహువు మరి ఈ యొక్క కుంభరాశిలో ఉండి పంచమ స్థితిగతులై నిస్సహాయ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మరి వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? కాబట్టి మీ బంధువులు అందరూ కూడా, దూర బంధువులందరూ కూడా మీకు సహాయం చేయడానికి అవకాశాలు అనేటటువంటి పుష్కలంగా కనబడుతున్నాయి. అలాగే జీవిత భాగస్వాములు, వ్యాపార భాగస్వాములతో తర్కము, వాదించడాలు, ఇలాంటివన్నీ కూడా చేస్తారు. కుటుంబంలో మనశ్శాంతి లోపం, ఇవన్నీ కూడా ఊహల్లో పంచమ రాహు విహరింపజేస్తూ ఉంటాడు. అలాగే ఈ యొక్క లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహం, లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన విదేశాలకు వెళ్ళడం, మీరంతా కూడా విదేశాల్లో మీరు అనుకున్న పనులన్నీ కూడా సాధించుకోవడము, లేదా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ అది సెట్ చేసుకోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే ఈ రాశి వారి అందరికీ కూడా మరి దూరపు ప్రయాణాలు వెళ్ళేటటువంటి అవసరం ఏర్పడుతుంది. దూరపు బంధువులతో రిస్కులు కనబడుతున్నాయి. కాలేజీ పిల్లలు కూడా వీళ్ళ కాలేజీలు మానేసి వీళ్ళంతా కూడా పెద్దవాళ్ళతో వీళ్ళు తిరగడము, బంధువులతో తిరగడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ క్రీడాకారులకి ఇది మంచి సమయం. సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా సన్మానాలు కలగడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కొంచెం చాదస్తం అనేటటువంటిది కొంచెం ఎక్కువగా ప్లే చేస్తూ ఉంటుంది. ఇక పరిహారాలు వచ్చేసరికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి మరి ఈ యొక్క శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగళాముఖ్య అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం, తద్వారా మీ అందరికీ కూడా మనశ్శాంతి రావడం అనేటటువంటి జరుగుతుంది. శుభమస్తు.